మనం నిధులు ఇచ్చేది మనం. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గ్రామ పంచాయతీకి ఒక్క పైసా కూడా రాదు. వస్తుందా? ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అవునా కదా? ఏమే నిధులు వస్తాయి? ఇప్పుడు నేను ఎంపీని మీరు సెకండ్ ఎంపీ గెలిపించిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినమయ్యా లేదా? ప్రతి గ్రామ పంచాయతీలో మన శిలాఫలకం ఉందా లేదా? ఈజీఎస్ నిధులు ఇచ్చేది ఎవరు? మనమే. సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చేది ఎవరు? మనమే. 50th ఫైనాన్స్ పైసలు ఎవరి? మనయే. స్మార్ట్ సిటీ పైసలు మనయే. అమృత్ పైసలు మనయే. ప్రతి పైసలు అన్ని ఎంపీ ల్యాడ్స్ ఇస్తున్నాం మనం. సిఎస్ఆర్ నిధులు ఇస్తున్నాం. దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము స్వతహాగా చేయలేని, ధైర్యం చేయలేని ఇలా పేద 10th క్లాస్ విద్యార్థులకు సైకిల్ ఇచ్చిన ఘనత మనది. వాళ్ళ 10th కాదు, మళ్ళీ ప్రకటిస్తున్నా, 10th కాదు, రాబోయే 4 నెలల లోపల 5 నెలల లోపల 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా పక్క సైకిల్స్ ఇస్తాం మనం. ఇవాళ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరు కూడా ఎగ్జామ్ ఫీజు చెల్లించినటువంటి పార్లమెంట్ కూడా కరీంనగర్ పార్లమెంట్. దాంతోపాటు నషా ముక్త్ భారత్ పేరుతో నరేంద్ర మోడీ గారు ఏదో సంకల్పం తీసుకున్నాడో ఆ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2500 మందిని క్లబ్స్ ఏర్పాటు, స్టూడెంట్స్ తో క్లబ్స్ ఏర్పాటేసి వాళ్ళకు టీ షర్ట్ కూడా ఇచ్చింది కూడా మనమే. ఇవాళ ఆర్ఓబి, కరీంనగర్ ఆర్ఓబి కానీ ఉప్పల్ ఆర్ఓబి కానీ, ఉప్పల్ ఆర్ఓబి 30 సంవత్సరాలే ఇలా పని వస్తుందని వస్తలేదా? ఇవాళ దాంతో పాటు మనకు రెండే ఇంపార్టెంట్, 2 డిపార్ట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ ఇస్తున్నాం. విద్య, వైద్యం. విద్యకు సంబంధించి మనం సేవ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వైద్యం స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రులు నడుస్తున్నాయి. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులను డైవర్ట్ చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడ వెనుకడుగు వేయకుండా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా పైసలు తీసుకొస్తాం. నిన్న వేములవాడలో చేస్తాం. వేములవాడ, హుస్నాబాద్, హుజరాబాద్, దాంతోపాటు జమ్మిగుంట, ఈ 4 హాస్పిటల్స్ సంబంధించి మనం ఏదో మన సొంతగా వేయలే. మనం ఆ 4 హాస్పిటల్స్ సంబంధించి అక్కడున్న డాక్టర్స్తో మాట్లాడినా నేను. మాట్లాడి మీ హాస్పిటల్లో చాలా పేదోళ్ళు వస్తారు ప్రభుత్వ ఆసుపత్రులకు, కానీ హాస్పిటల్లో సూదులు లేవు, దూది లేవు, మెడిసిన్స్ లేవు, ఏం పరికరాలు లేవు. ఇక ప్రజలు ఎందుకు వస్తారానికి? రాలేరు. ప్రైవేటు ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. ప్రాణాలు పోతున్నాయి ప్రజలై. అది దృష్టిలో ఉంచుకొని ఈ 4 హుజరాబాద్, జమ్మిగుంట, వేములవాడ హాస్పిటల్ సంబంధించి మొదటి దఫా ఇవి. ఆ డాక్టర్స్తో మాట్లాడిన నేను. మీ హాస్పిటల్లో పేద ప్రజలకు ట్రీట్మెంట్, సరి అయిన ట్రీట్మెంట్ చేయడానికి మీ హాస్పిటల్కు పేదోళ్ళు వస్తే వాపస్ పోవద్దు. అట్లా వచ్చే పేద ప్రజలకు మీరు సర్వీస్ చేయాలంటే, వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే మీకు ఏం సహాయం చేయాలని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు కొన్ని పరికరాలు రాసిచ్చారు నాకు. అన్ని హాస్పిటల్స్ వాళ్ళు పరికరాలు రాపిస్తే అవి ఒక్కొక్క హాస్పిటల్కు 1.5 కోటి విలువ చేసే పరికరాలు ఒక్కొక్క హాస్పిటల్కి. ఎన్ఎండిసి వాళ్ళతో మాట్లాడి 5 కోట్ల చిల్లర విలువ చేసేటువంటి ఇవాళ ఆధునిక పరికరాలను ఈ 4 హాస్పిటల్స్ కు మనం అందించడం జరిగింది. నా వేములవాడలో ప్రారంభోత్సవం చేస్తే అక్కడ డాక్టర్స్ కానీ, అక్కడ సిబ్బంది కానీ, అక్కడ మీడియా ఆ పరికరాలన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక ప్రభుత్వం చేయలేదు.